కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతంలోనే పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి పాదముద్రల ఆధారంగా ఇటిక్యాల పహాడ్ గ్రామం నుండి పెద్ద బండ వైపు ప్రయాణిస్తున్నట్టు తెలిపారు. దీంతో పులిని పట్టుకోవడం కోసం ఫారెస్ట్ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం అయితే కలకలం రేపుతుంది. మనం ప్రస్తుతానికి ఇట్కల్ పహాడ్ గ్రామంలో ఏదైతే మొన్న సురేష్కు సంబంధించిన దాడిలో జరిగిన గ్రామంలో వద్ద అవుతున్నాం. మనం ప్రస్తుతానికి ఇట్కల్ పహాడ్ గ్రామంలో ఏదైతే పులి సంచారం చేసిందో పులి సంచారానికి సంబంధించిన పాదముద్రలు చూడొచ్చు, దానికి సంబంధించిన పగ్ మార్క్స్ కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పాదముద్రలు కానీ పులి ట్రాకింగ్ కూడా చేస్తున్నారు అధికారులు. ప్రత్యక్షంగా ప్రైమ్9 ఎక్స్క్లూజివ్గా పులికి సంబంధించిన పగ్ మార్క్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా పులికి సంబంధించిన ఆనవాళ్ళతోటైతే ఇటు ప్రజలైతే భయం గుప్పిట్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఏదైతే ఇట్కల్ పహాడు చుట్టూ ఎటు చూసినా అభయారణ్యం, చుట్టుపక్కల ఎక్కడ కూడా మనిషి కనిపించని దాఖలా లేవు. ఏది ఏమైనా కూడా ఇటు ఫారెస్ట్ అధికారులకైతే గత 4 రోజుల నుంచి కునుకు లేకుండా అయితే పోతుంది. ఏది ఏమైనా కూడా మనతో మాట్లాడడానికి కొంతమంది ఇట్కల్ పహాడ్కు సంబంధించిన రైతులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఏంటి, అసలు ఈ పులి ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు వెళ్తుందని అయితే మనం అడిగే తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీది ఇట్కల్ పహాడ్ కదా, ఇప్పుడు పులి ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంది, అసలు మీకన్నా సమాచారం ఉందా? అసలు అటవీ శాఖ అధికారులు మీకన్నా సమాచారం చెప్తున్నారు? అటవీ శాఖ అధికారులు మన గత 2 రోజుల ముందు పులి ఇక్కడ ఉన్నదని చెప్పడం జరిగింది. అందుకోసము మేము కొంచెం జాగ్రత్త పడి పొద్దున లేకుండా సాయంత్రం మధ్యాహ్నం పూట మేము ఎటన్నా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు మధ్యాహ్నం పూట వెళ్తున్నాము. పొద్దున్న పూట కానీ సాయంత్రం పూట కానీ వెళ్తలేము. కొంచెం మాకు భయంగా ఉన్నది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు వ్యవధిలో పులులు వస్తున్నాయి అంటే ఈ హరితహారం చెట్లు నాటడానికి కారణము ఈ మొత్తం జంగల్ అయిపోతుంది, అడవి అయిపోతుంది. అందుకోసము ఈ పులులు కొంచెము ఇక్కడ ఈ చెట్లు నాటి ఇక్కడ అడవి పెంచడంతో పులులు కొంచెం ఇక్కడ జాగా పట్టి ఉంటున్నాయని మనకు అనిపిస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు మనుషులపైన ఇటు మొన్న నజరుల్ నగర్లో దాడి చేసిన మహిళ లక్ష్మి పైన పులి దాడి చేసింది, అదే క్రమంలో ఇప్పుడు సురేష్ పైన కూడా ఈ 2 ఒకటే పులులా లేదంటే వేరు? లేదు, ఈ సమస్య ఇక్కడ కాదు, ఈ రాష్ట్రంలో ఈ కొమురం భీం డిస్టిక్ కానీ లేకపోతే అటు ములుగు డిస్టిక్ కానీ ఈ 2 నెలలు మాత్రం పులులు ఖచ్చితంగా సంచరిస్తాయి. అవి ఒకటి కోసం ఒకటి తోడు వెతుకుతూనే అటు ఇటు ఉరుకుతుంటాయి. మధ్యలో అయితే మనకు ఏ సమాచారం ఉండదు. ఈ 2 నెలలు మాత్రం కొంచెం జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు పత్తి చేనులకు వెళ్తున్నారా? అసలు ఇప్పుడు పత్తి సీజన్ కదా, ఇప్పుడు అట్లనే ఇప్పుడు పొలం పనులకు కూడా అదేంటి వరి కోసే సమయం. అసలు ఇప్పుడు మీరు ఏ విధంగా ఉన్నది, అసలు మీ పరిస్థితి ఏంటిది? మా పరిస్థితి అయితే ఇప్పుడు పత్తి చేనులలో పోవడానికి అంటే ఒక 4 రోజులు మేము ఆపేసినాము. ఎవరన్నా పోతే ఊరు దగ్గర ఉంటేనే పోతున్నాము, అడవి దగ్గర ఉంటే పోతలేము. ఎందుకంటే మేము అసలు అడవిలోనే ఉన్నాము. మాకు ఇక్కడ కొంచెం ఈ పులులతో ఇబ్బందినే ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ గిడ చూసి మా ఊరిని చూసి కొంచెం ఈ ఊరికి రోడ్డా లేకపోతే ఏం చేయాలా అని ఆలోచన చేసి మనుషులు ఇక్కడ ఉన్నారని గుర్తించి ఏమైనా చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు కొంతమందికి నిన్న రైతులకు అంటే మాస్కులు పంపిణీ చేసిండ్రని అయితే అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మీకైనా మాస్కులు పంపిణీ చేసిండ్రా? దానిపై సూచనలు ఏమైనా చెప్పారా? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అటవీ శాఖ అధికారులు మీకు చెప్పారు? నిన్న కాదు మొన్న అంటే శనివారం రోజున వచ్చి మనకు మాస్కులు పంపిణీ ఇంటింటికి పంపిణీ 2 మాస్కులు పంపిణీ చేశారు. గత 2-3 రోజుల నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు జాగ్రత్త పడుండి, పులులు సంచరిస్తున్నాయి, తిరుగుతున్నాయని. అంటే ఫారెస్ట్ వాళ్ళు మంచిగానే సహకరిస్తున్నాను. కొంచెము మనం గిట ఇక చూసి చూడనట్టు పోకూడదు, చూసి వెళ్ళాలని మేము అనుకుంటున్నాం ప్రజలందరూ. ఇది ప్రస్తుతానికైతే ప్రజలు చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారులు అయితే సూచనలు సలహాలు అయితే చేస్తున్నారని చెప్తున్నారు. వారికి పులి ఎదురుపడితే ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన మాస్కులు కూడా పంపిణీ చేసినట్టయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పారు. అయితే ఏది ఏమైనా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే మొన్న ఎద్దుపై దాడి చేసిన క్రమంలోనే అయితే ఇక్కడ పులి పంజా ఈ చెట్టుపై అయితే ఉంది. ఈ పులి పంజా అయితే ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రైమ్9 ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. పులి ఈ చెట్టుపై అయితే పంజా వేసినట్టయితే మనకైతే ఆనవాళ్ళు ఉన్నాయి. దీనికి సంబంధించింది ఏది ఏమైనా కూడా పులి ఇక్కడ సంచరిస్తుంది. దీనిపైన ఇక్కడ ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి.
ఆ ఎద్దు దాడి చేయడం వల్లనే ఈ చెట్టుకు ఒక దానితోటి పంజా వేసినట్టయితే ఆ అటవీ శాఖ అధికారులు కూడా ధృవీకరించారు. ఏది ఏమైనా కూడా ఇటుకల్ పహాడ్ గ్రామంలో అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే పులితోటి అయితే వారికి చాలా ఇబ్బంది ఉన్నది. ఈ 2 నెలలు ఏదైతే ఈ అక్టోబర్ నవంబర్ మాసంలోనే వాటికి మీటింగ్ టైం అని దానికి సంబంధించిన తోడు కోసం తిరుగుతాయని ఇక్కడ ఉన్న గ్రామస్తులు తెలుపుతున్నారు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు. ఏదేమైనా కొంచెం ఈ 2-3 నెలలు జాగ్రత్తగా ఉండాలి, పులి సంచారం ఉంటుందని ఇటు రైతులతోటైతే సలహాలు సూచనలు కూడా అధికారులు అయితే చెప్తున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ఇట్కల్ పహాడ్ నుంచి.